అందరికీ నమస్కారం. ఇప్పుడు క్యాన్సర్ అన్నది 50-60 ఏళ్ల వారికి మాత్రమే కాదు, యువతలో కూడా ఎక్కువగా కనిపిస్తుంది. యువ మహిళల్లో బ్రెస్ట్, అండాశయం క్యాన్సర్స్ లాంటి వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. అలాగే మగవారిలో నోటి క్యాన్సర్స్, అలాగే శ్వాసకోశం అంటే లంగ్ క్యాన్సర్, స్టమక్ సంబంధమైనటువంటి క్యాన్సర్స్ కూడా కామన్గా కనిపిస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం జీవనశైలి. మనం ఏం తింటున్నాము, ఎలా జీవిస్తున్నాము అనేది వాటి మీద ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ శరీరంపై ప్రభావం చూపిస్తున్నాయి. రోజు కదలకుండా వర్క్ చేయడము, ఎక్సర్సైజ్ చేయకపోవడము, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడము, తరచూ ఆల్కహాల్ ఎక్కువగా తాగడం, ఇవన్నీ ఒబేసిటీకి దారితీస్తాయి. ఒబేసిటీ వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరిగి హార్మోన్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. ఇది కొన్ని క్యాన్సర్కి దారితీస్తుంది. అలాగే లేట్ ప్రెగ్నెన్సీ, పిల్లలు లేకపోవడము, ఇవి కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచేటువంటి అంశాలు. ఇంకా స్మోకింగ్, గుట్కా, పొగాకు ఇలాంటి లైఫ్ స్టైల్ అడిక్షన్స్ కూడా యువతలో నోటి క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్, ఈసోఫేజియల్ క్యాన్సర్స్ అంటే అన్నవాహిక క్యాన్సర్స్ కూడా వస్తున్నాయి. అంతేకాకుండా పారంపర్యంగా వచ్చేటువంటి క్యాన్సర్స్ కూడా 40 సంవత్సరాల లోబడే ఎక్కువగా చూస్తుంటాం. మనం ఇవాళ మాట్లాడుకున్నది క్యాన్సర్ కారణమైనటువంటి జీవితశైలి మరియు వాటి ద్వారా యువతలో ఇది ఎలా పెరుగుతుందనే విషయాలపై. మరి వీరిలో క్యాన్సర్ ట్రీట్మెంట్ సంతాన సాఫల్యతపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తదుపరి వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.